గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న హైకోర్టు ఈ సింగరేణిలో వారసత్వ నియామకాల కోసం ఇచ్చినటువంటి ఆ సర్క్యులర్ని కొట్టేసింది. ఇవి రాజ్యాంగబద్ధంగా లేవని చెప్పి హైకోర్టు చెప్పింది. నిబంధనలకు అనుగుణంగా ఇంకొక నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పింది. అయితే డిపెండెంట్ ఉద్యోగాలకు మాత్రం వద్దని చెప్పింది. అది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. దానిపైన నిన్న రాత్రి సీఎం కేసీఆర్ చాలా సుదీర్ఘంగా రివ్యూ నిర్వహించారు. ఇది సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు వాళ్ళు ప్రకృతికి విరుద్ధంగా, ప్రకృతికి వ్యతిరేకంగా మొత్తం గనుల్లో పనిచేసేటువంటి కార్మికులు రాత్రి పగలు లేకుండా శ్రమ చేస్తుంటారు. కాబట్టి వాళ్ళ వారసులకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వాళ్ళకి ఇద్దామని చెప్పి అనుకున్నామని చెప్పి సీఎం అన్నారు. సుప్రీంకోర్టుకు పోవాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దానికి సంబంధించిన వార్తను కూడా అన్ని పత్రికలు తీసుకున్నాయి. న్యాయం కోసం సుప్రీంకు సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అన్నటువంటి బ్యానర్తో నమస్తే తెలంగాణ, తర్వాత ఆంధ్రజ్యోతి ఇవన్నీ కూడా పబ్లిష్ చేశాయి. దాన్నే తెలంగాణ టుడే ఇంగ్లీష్ పేపర్ కూడా టీఎస్ టు ఫైల్ అప్పీల్ ఇన్ సుప్రీం కోర్ట్. కేసీఆర్ సేస్ దట్ ఏ లీగల్ బ్యాటిల్ విల్ బీ వేజ్డ్ టు ప్రొవైడ్ జస్టిస్ టు SCCL వర్కర్స్ అని చెప్పి తెలంగాణ టుడే కూడా ప్రత్యేకంగా దాన్ని పబ్లిష్ చేసింది. ఆ వార్త అన్నింటిలో కూడా ప్రధానంగా ఉంది. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న బడ్జెట్ పైన CLP నేత జానారెడ్డి మాట్లాడారు. మొత్తం బడ్జెట్ లెక్కలను కూడా కాకి లెక్కలనే కావాలని చెప్పి లేకున్నా కూడా ధనికంగా ఉన్నట్టు నకిలీ లెక్కలు సృష్టించారని చెప్పి ఆయన చెప్పారు. ఆస్తులు లెక్కేసుకుని అప్పులు చేయాలి, కానీ మీరు ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నారు, దాని తర్వాత కట్టేది ఎట్లా అని చెప్పి ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ అయినా కట్టిందా? మేము పెండింగ్లో పెట్టినటువంటి అంటే కొద్దిగా 60-70%, 80% పూర్తి చేసినటువంటి ప్రాజెక్టుని మీరు వచ్చాక కంప్లీట్ చేసి అవి మీ పేరు చెప్పుకుంటారని చెప్పి ఆయన ప్రశ్నించారు. తర్వాత ఎంబీసీలకి 1000 కోట్లు కేటాయించారు. మరి ఎంబీసీలు ఎప్పుడు గుర్తిస్తారు, ఎట్లా గుర్తిస్తారని చెప్పి ప్రశ్నించారు. చాలా విషయాలు మాట్లాడారు. ఆ వార్త కూడా అన్ని పత్రికలు ప్రధానంగా పబ్లిష్ చేశాయి. ఆ తర్వాత నిన్న సడన్గా వచ్చినటువంటి అకాల వర్షంతో చాలా చోట్ల రాష్ట్రంలో చాలా చోట్ల పంటలు బాగా నష్టపోయినాయి. తర్వాత మార్కెట్కి వచ్చినటువంటి ధాన్యాలు ముఖ్యంగా కందులు వచ్చాయి ఈసారి, తర్వాత మిరప వచ్చింది. అవి రెండు కూడా బాగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల వడగళ్ల వాన కురిసింది, దాంతో కూడా పంట తీవ్రంగా నష్టపోయింది. అదో వార్త ప్రధానంగా తీసుకున్న అన్ని పత్రికలు. ఆ తర్వాత నమస్తే తెలంగాణ ప్రత్యేకంగా ఈ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పాలమూరుకు పచ్చల హారం అనేటువంటి ఒక బ్యానర్తో న్యూస్ పబ్లిష్ చేసింది. మొత్తం గ్రీనరీగా ఉన్నటువంటి ఈ పాలమూరులో స్టార్ట్ చేసినటువంటి ఎత్తిపోతల పథకాల వల్ల మొత్తం అది కరువు సీమ ఇప్పుడు పచ్చ సీమగా మారిందని చెప్పి ఒక ఫోటోతో పబ్లిష్ చేసింది ఆ న్యూస్ని ప్రధానంగా. ఆ తర్వాత ఇక ఇతర వార్తలు చూసినట్టయితే నిన్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. నెక్స్ట్ 2019కి సిద్ధం కావాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పార్టీ శ్రేణులకు పిలిపించారు. నేను విశ్రమించను, మిమ్మల్ని విశ్రమించనివ్వను అని చెప్పి ఆయన చేసిన కామెంట్ని ప్రధానంగా ఈనాడు పబ్లిష్ చేసింది. ఆ తర్వాత తెలంగాణ టుడే విల్ నాట్ రెస్ట్ అన్నటువంటి బ్యానర్తో దాన్ని పబ్లిష్ చేసింది. ఫ్రెష్ ఫ్రమ్ విక్టరీ, PM ఆస్క్స్ పార్టీ లీడర్స్ టు ఫోకస్ ఆన్ 2019 పోల్స్ అని చెప్పి తెలంగాణ టుడే ఆ న్యూస్ని మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసింది. ఆ తర్వాత అటు అమెరికాలో ట్రంప్కి మరో షాక్ తగిలింది. 2 కోర్టులో ఆయన వలస నిషేధానికి జారీ చేసినటువంటి రెండో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని కూడా 2 కోర్టులు నిలిపేశాయి. ఆ వార్తను కూడా పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. తెలంగాణ టుడే కూడా దాన్ని స్పెషల్గా పబ్లిష్ చేసింది. ట్రంప్స్ రివైజ్డ్ ట్రావెల్ బ్యాన్ బ్లాక్డ్ అనేటువంటి బ్యానర్తో ఆ న్యూస్ని పబ్లిష్ చేసింది. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. సింగరేణిలో దాదాపు 1000 మందికి ఉద్దేశించినటువంటి వారసత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సర్క్యులర్ని హైకోర్టు నేను కొట్టేసింది. ప్రభుత్వం సుప్రీంకోర్టు పోవడానికి రెడీ అవుతుంది. దాన్ని మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి రవళి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. జీవన్ రెడ్డి గారు, హైకోర్టులో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకమైనటువంటి తీర్పు వచ్చింది. సుప్రీంకోర్టు పోవడానికి రెడీ అవుతున్నారు. సుప్రీంకోర్టులో మీ వాదన నిలబడుతున్నటువంటి ఒక ధీమా మీకుందా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల పాత్ర ఎట్లుందంటే, మేము ఏది ఎస్ అంటే వాళ్ళు నో అంటారు. మేము ఏదైతే జీవో ఇస్తామో దానికి వ్యతిరేకంగా కోర్టులకు పోయి స్టేలు తీసుకురావడం. అయితే ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ, TJAC వాళ్ళిద్దరు వాడతారు, లేదంటే వారు తద్వారా ఎవరినన్నా బినామీని పెట్టి కేసులు వేయించడం. ఇది కంటిన్యూస్ ప్రాసెస్గా మారిపోయింది. అంటే అసలు సింగరేణి కార్మికులు అనేది చాలా వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ. నిజంగా వాళ్ళను వాళ్ళు కరిగించుకుంటూ ఒక కొవ్వెత్తులాగా పనిచేసి ఈ జాతికి వెలుగునిచ్చేటోళ్ళు సింగరేణి కార్మికులు. ఇలా కొత్తగా ఈ కారుణ్య నియామకాలు అనేది ఇప్పుడు వచ్చింది కాదు. 1979లో ఉండే, తర్వాత మధ్యలో రద్దు చేశారు. ఆ రద్దు చేసిన వాటిని గౌరవ ముఖ్యమంత్రి గారు, నా కార్మికులు 18 ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు, గడిచిన
18 ఏళ్ళు కంటిన్యూగా కాంగ్రెస్ వాళ్ళు 10 సంవత్సరాలు ఉండే టీడీపీ వాళ్ళు 10 సంవత్సరాలు ఉండే వారు చేయలేకపోయారు. ఈ ప్రాంత తెలంగాణ కార్మికులు ఒక 20 నియోజకవర్గాలకు చెందినటువంటి 25,000 మంది కార్మికుల జీవితాల్లో వెలుగు నింపుతా వాళ్ళ కుటుంబాల్లో, ఎందుకంటే వారు ఒక 40 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని సర్వస్వం కోల్పోయారు. బొగ్గు గన్లో పనిచేయడం అంటే మామూలు విషయం కాదు. బయట చేసిన పనికి బొగ్గు గన్లో లోపలికి వెళ్ళి పనిచేయడానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆరోగ్యపరమైన కారణాలు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు, కుటుంబ కారణాలు కావచ్చు. అట్లాంటి దానికి 1979లోనే ఈ కారుణ్య నియామకాలు ఉండే. మధ్యలో వాటిని రద్దు చేయడం, మెడికల్ అన్ఫిట్ ద్వారా ఎవరైనా ఉంటే వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచ్చే సిస్టమ్ ఉండే. దాన్ని రద్దు చేసిన తర్వాత 18 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మాకు బాసట నిలిచినటువంటి సింగరేణి కార్మికులను కాపాడుకునే దిశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆ సింగరేణి కార్మికుల కుటుంబాల్లో మేము వెలుగు నింపుతాం, ఛాతి కోసం వెలుగు నింపే సింగరేణి కార్మికులకు మేము వెలుగు నింపుతామని చెప్పి ఈ ఉద్యోగ అవకాశాలను కల్పిస్తే కాంగ్రెస్ నాయకులు వారి వెనుక టీజేసీ నాయకులు ఉండి సుప్రీంకోర్టుకు వెళ్ళి దాన్ని స్టే తీసుకురావడం, దాన్ని రద్దు చేయడం, ఏదో ఒకటి ఈ ప్రభుత్వం మల్లన్న సాగర్ కడతాము, అక్కడ ల్యాండ్ అక్వేషన్ చేస్తామంటే దాన్ని స్టే తీసుకొస్తారు. గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్తారు, దాన్ని అడ్డుకుంటారు. కాంట్రాక్టు ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇస్తామయ్యా మా పిల్లగాళ్లకు, మేము గతంలో ఎన్నికల ముందు 107 సభలలో చెప్పినాం, మా మేనిఫెస్టోలో పెట్టినామని చెప్తే దాని మీద స్టే తీసుకొస్తారు కాంగ్రెస్ నాయకులు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల పనేముందంటే మేము ఏవైతే జీవోలు ఇష్యూ తీస్తామో ఆ జీవోలకు స్టేలు తీసుకురావడం, ఆ జీవోలను అడ్డుకోవడం, ఆ జీవోలకు ధర్నాలు రస్తారోకోలు పెట్టడం, ప్రజలలో ఒక అభద్రతను సృష్టించడం. కానీ ఖచ్చితంగా దీని మీద న్యాయ పోరాటం చేస్తాం, సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం చెప్పారు. 600 ఒక 20 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలది, దాదాపుగా 25,000 కుటుంబాలకు సంబంధించిన ఈ విషయాన్ని మేము రోడ్డున వదలం. ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వానికి అనుకూలంగా ఆర్డర్ తీసుకొస్తాం. వాళ్ళ జీవితాల్లో వెలుగును గౌరవ ముఖ్యమంత్రి నింపుతారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. వాళ్ళు ఎన్ని కోట్ల మాట సార్, వాళ్ళు మాట్లాడే ముందు ఒక్క మాట, ఎన్ని కోట్లకు వెళ్ళారు సార్? మల్లన్న సాగర్ మీద స్టే తీసుకొచ్చారు. మళ్ళీ ఏమైంది సార్? చెప్తా ఉన్నా, ఏ స్టే తీసుకొచ్చినా ఏది నిలబడలేదు. 10 జీవోల మీద స్టే తీసుకొచ్చారు సార్, చెప్పింది కాదు. రామారెడ్డి గారు సబ్జెక్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో అదే చేశారు, కార్మికుల విషయంలో అదే చేశారు, సింగరేణి కార్మికుల విషయంలో అదే చేస్తారు. వారికి ఉద్యోగాలు రావాలన్న మీ ఉద్దేశం? టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఎట్లుందంటే అమలుకు ఆచరణకు సాధ్యంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. మొట్టమొదట దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్న దగ్గర నుంచి మనం ఒక్కొక్క విషయాన్ని కనుక గమనిస్తే ఏ పని కూడా వీళ్ళు ఆచరణ చేసే విధంగా లేదు. చట్ట విరుద్ధంగా వాళ్ళు జీవోలు తయారు చేసి ఎట్లయినా అమలు కావద్దన్న ఉద్దేశంతోనే ఏదో ప్రజలు మభ్యపెట్టడానికి వీళ్ళు జీవోలు తయారు చేస్తున్నారు తప్ప ఇంకోటి లేదు. సతీష్ కుమార్ అనే ఒక నిరుద్యోగి, గోదావరి కని ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, అతను కోర్టుకి ఏం చెప్పినాడంటే, మీరు మహిళలను ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు? మా సోదరిమణులు ఉన్నారు అక్కడ, మీరు మహిళలకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వరు. కనీసం మా తండ్రులు, మా నాయనలు, మా తాతల నుంచి ఇక్కడ సింగరేణిలో పనిచేస్తున్నారు, మా సోదరికి కూడా ఉద్యమం ఇవ్వండి. అతను కోర్టులో పెట్టుకుంటే కోర్టు ఆర్డర్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారని చెప్పి తప్పుడుగా, అంటే చేతగాక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. మల్లన్న సాగర్ మీద గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పిస్తే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఏముంటది? కోర్టులో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ జేబులో ఉంటాయా? కొన్ని చట్టాలకు పరిమితులకు లోబడి న్యాయస్థానాలు ఇస్తాయి. ఒక కోర్టు ఏదైనా తప్పుగా ఆర్డర్ ఇస్తే ఇంకో కోర్టుకి వెళ్ళొచ్చు, అప్పీల్ చేయొచ్చు. మీ దగ్గర నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి, విశ్వసనీయత మీ దగ్గర టీఆర్ఎస్ పైన ఏమైనా ఉంటే మీరు పై కోర్టులకు వెళ్ళండి, సత్వరంగా ఆర్డర్ తీసుకురండి. కానీ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ పైన మీరు బ్లేమ్ చేయకండి. ఈ రోజు మహిళలు అంతరిక్షానికి వెళ్తున్నారు. ఈ రోజు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మహిళలు ఉన్నారు. ఈ రోజు ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లో మహిళలు ఉన్నారు. మహిళలకు ఈ రోజు పేపర్లు అదే చెప్పినారు, కోర్టు అదే తప్పట్టింది. మీరు మహిళల కోసం కోర్టుకైనా ఉద్యోగాలని కూడా వాళ్ళ వారసులకి ఇచ్చేస్తే మా పరిస్థితి అతను వెళ్ళాడు. మహిళలకు కూడా ఇవ్వాలనేది చెప్పిండు. మహిళలకు కూడా ఒక పాయింట్ ఉంది దాంట్లో, మహిళలకు కూడా పెట్టడం జరిగింది. కాకపోతే ఇది ఆల్రెడీ ఉన్నటువంటి
ఇది 1981లో 98లో రద్దయింది. అంతకుముందు ఉండేది కదా, ఉన్నదాన్ని మేము పునరుద్ధరించామని వీళ్ళు అంటున్నారు. వీళ్ళు రద్దు చేసింది, వీళ్ళు రద్దు అన్న మాటకు వీళ్ళు రద్దు కాదు, కోర్టు రద్దు చేసింది. మీరు చట్టానికి విరుద్ధంగా మీరు వెళ్తున్నారు. 1998లో రద్దు చేసింది. 98లో ఏ ప్రభుత్వాలు ఉన్నాయి సార్? 18 సంవత్సరాలు ఎవరు అధికారంలో ఉన్నారు సార్? ఇది ఒక్కటే కాదు, ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా మీరు కోర్టు మట్టికాలేసింది, ప్రాజెక్టుల మీద కోర్టు మట్టికాలేసింది. నిలబెట్టుకోలేని పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీని సింగరేణి కార్మికులు ఎందుకు కలబెట్టారు సార్? మొన్న గాంధీ ఎందుకు దాడి చేశారు సార్? కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు గాంధీ భవన్ ఎందుకు దాడి చేశారు? మరి టిఆర్ఎస్ భవన్ మీద దాడి చేయలేరు. మరి నిన్న సింగరేణి కార్మికులు నిన్న ఉత్తమ్ కుమార్ దిష్టి బొమ్మ కాలబెట్టారు, మరి మా దిష్టి బొమ్మ కాలబెట్టలేరు. సరే, మన సింగరేణి కార్మికులను కూడా ఆన్లైన్ తీసుకుందాం మనం. ముందు బీజేపీ దీని ఎట్లా చూస్తుంది, మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఏర్పాటు చేసుకున్నదే అన్ని వర్గాల శ్రేయస్సు కోసం, అన్ని వర్గాలు డెవలప్మెంట్ కోసం. ఈ సింగరేణి కార్మికుల ఉద్యోగాలంటే గత కొన్ని సంవత్సరాల నుండి వారసత్వంగా ఒకే కుటుంబానికి చెందినట్టుగా ఉంటున్నాయి అనేది ఒక విధంగా వస్తుంది, బయట వినిపిస్తుంది. అంటే ఒక కుటుంబంలో వర్క్ చేస్తే వాళ్ళు జీవితాంతం దానిలోనే సింగరేణిలోనే ఉద్యోగాలతోటి ఉంటున్నారు. ఇప్పుడు ఈ జీవో విషయంలో ఏమైందంటే కారుణ్య నియామకాల బదులు ఇది వారసత్వ ఉద్యోగాలుగా, వారసత్వ రాజకీయాలను ఎలా అయితే ప్రోత్సహిస్తుందో టీఆర్ఎస్ ప్రభుత్వము, అదేవిధంగా కారుణ్య నియామకాల కిందికి రాకుండా ఇది వారసత్వ ఉద్యోగాల పరంగా వెళ్తుంది అనే విషయంలో, అంటే ఆచరణకు సాధ్యం కాని అనే విషయం టీఆర్ఎస్కు తెలిసే గత డిసెంబర్లో సిఎండి తోటి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. కారుణ్య నియామకాలు 25,000 నుండి 30,000 మధ్యలో భర్తీ చేస్తామని. అది ఏ విధంగా సాధ్యమవుతుంది? సాధ్యం కాని విషయము వాళ్ళకి తెలుసు. ఇప్పటి వరకు వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నీ రద్దవుతూనే ఉన్నాయి. ఇది కూడా రద్దవుతుందని వాళ్ళకి తెలుసు కాబట్టి ఏదో సింగరేణి కార్మికులు ఎక్కువ భాగం 5 జిల్లాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని మభ్యపెట్టడం కోసం మంచి అయితే వాళ్ళ మీద నెత్తులేసుకొని, చెడైతే ప్రతిపక్షాలందరూ నిరుద్యోగం ఉండకుండా 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అలాంటి కోరికను కాదని, అంటే కారుణ్య నియామకాలు వారసత్వ ఉద్యోగాలు వద్దని కోరుతున్నారు తప్ప సింగరేణిలో 25,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు పర్మనెంట్ చేయట్లేదు? గత నెలలో 5 జిల్లాల్లో కిషన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు సింగరేణి కార్మికుల సమస్యల మీద. గత వారంలో భూపాలపల్లి జిల్లాలో లక్ష్మణ్ గారు చేశారు. బీజేపీ వ్యతిరేకించట్లేదు. ఆచరణకు సాధ్యంగా నియామకాలు తీసుకోవద్దు. జగన్ రెడ్డి గారు ఆచరణకు సాధ్యం కాదని తెలిసి మీరు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పి అంటున్నారు. ఆచరణకు సాధ్యం కాకపోతే, ఒకవేళ అట్లాంటి ఉద్దేశం లేకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక రివ్యూలు పెట్టి, మా ఎంపీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నటువంటి కవితక్క గారు దానికోసం ప్రతినిత్యం పనిచేస్తూ కార్మికుల పక్షాన ఉంటూ నిలబడుతూ ఈ ప్రభుత్వం 25,000 ఉద్యోగాలు ఇవ్వాలా, ఇది ఒక 20 నియోజకవర్గాలకు సంబంధించిన సమస్య, ఒక 18 సంవత్సరాల పోరాటం అండి. సంగప్ప గారు ఎవరు అడగకుండా నిన్నగాక మొన్న మేము అనవసరంగా తీసుకొచ్చిన సమస్య కాదండి. 18 సంవత్సరాల నుంచి కార్మికులు దీని మీద ఉద్యమం చేస్తూ ఉన్నారు, నిరసనలు వెలువెడుతూ ఉన్నారు, బయటకు వచ్చి ధర్నాలు రస్తారోకోలు చేశారు. అట్లాంటి కార్మికులకు మేము ఏదైతే తెలంగాణ ఉద్యమ సమయంలో వారికి హామీలు ఇచ్చామో ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఇలా మేము చేస్తే, దానికి వీళ్ళు స్టేకి వెళ్ళకపోతే, వీళ్ళు కోర్టుకు వెళ్ళకపోతే అది జరిగేది కాదు. వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి? ఆ కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు రావద్దా? వాళ్ళ శ్రమ 100% ఈ కోర్టులో స్టే తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క దానికి ప్రతి దాంట్లో అంటారు, మలన సాగర్ స్టే చేస్తే మాకు కాంగ్రెస్ వాళ్ళు కాదంటారు, గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్తే మాకు కాంగ్రెస్ వాళ్ళు. మరి గాంధీ భవన్ మీద దాడి ఎందుకు చేశారు సార్? కాంగ్రెస్ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దిష్టి బొమ్మ ఎందుకు కాలబెట్టారు సార్? మీకు సుప్రీంకోర్టులో మీ వాదన నిలబడుతుంది, ధర్మం గెలుస్తుంది. గతంలో అనేక సంగప్ప గారు అనేక సార్లు స్టే తీసుకొచ్చారు, అవి వెకేట్ అయిపోతాయి. ఇది కూడా స్టే మళ్ళీ మేము అయ్యర్ అప్పీల్ కోతున్నాం కాబట్టి అక్కడ ధర్మం గెలుస్తుంది, న్యాయం మా వైపు ఉంటది, మా కార్మికులకు లాభం జరుగుతుంది అని చెప్పి. నిన్న అసెంబ్లీలో సిఎల్పీ నేత జానారెడ్డి బడ్జెట్ పైన మాట్లాడారు. బడ్జెట్ మొత్తం అన్ని నకిలీ లెక్కలని, కాకి లెక్కలని చెప్పారు. దాంతోపాటు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని చెప్పారు. ముఖ్యంగా
కావాలని అహంకారంతో అహంతో పోతున్నాయి. గతంలో ఇట్లా వ్యవహరించినటువంటి ప్రభుత్వాలు ఏమయ్యాలో గుర్తు చేసుకోండి చెప్పి అటు తమిళనాడుని తర్వాత ఇంకొన్ని రాష్ట్రాలను గుర్తు చేశారు. దాంతోపాటు ఎంబీసీలకు 1000 కోట్లు ఇస్తున్నారు. ఎప్పుడు ఇస్తారు, ఎంబీసీలు ఎట్లా గుర్తిస్తారన్నారు. చివరికి ఇది నాది బడ్జెట్ పైన ఆఖరి ప్రసంగం, నీకు మాట్లాడను, ఇక డైరెక్ట్ బహిరంగ లేఖలు రాస్తా అని చెప్పి కూడా అన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు ఎందుకు ప్రభుత్వం మీద అసహనమా, ప్రభుత్వం మీద కోపమా, ఎందుకు చివరి ప్రసంగం బడ్జెట్ మీద ఇక మాట్లాడను, వేరే వాళ్ళకి మా వాళ్ళు మాట్లాడుతారు, నేను లెటరే రాస్తా అన్నారు? అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా మొండిగా అప్రజాస్వామికంగా పనిచేస్తున్న సందర్భం లోపల ఇంకా ప్రజా ఉద్యమంలోకి పోవాలి, ప్రజలకే చెప్పుకోవాలి అన్న విధంగా చెప్పడం జరుగుతుంది. చిన్న ఉదాహరణకి ఏంటంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏదైనా అష్యూరెన్స్ ఇస్తే ఆ అష్యూరెన్స్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా అన్నది ఒక అష్యూరెన్సెస్ కమిటీ అని ఉంటుంది. 4వ బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. ఈ రోజు వరకు రాష్ట్ర చరిత్ర కాదు దేశం మొత్తం మీద ఏ సభలో కూడా అష్యూరెన్సెస్ కమిటీ లేని సభ ఏదన్నా ఉందంటే టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది. నేను ఒక 20 సార్లు స్వయంగా స్పీకర్ గారి దగ్గరకు పోయినాను, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాను, లెటర్లు రాసినాను, మా సిఎల్పి నాయకుడు రాసినాడు, అయినా సరే పట్టించుకోవడం లేదు వాళ్ళు. అంటే ఆ కమిటీ వేరండి. అష్యూరెన్సెస్ కమిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ సభలో ఏదైనా అష్యూరెన్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్ మొన్న లాస్ట్ టైం జరిగినటువంటి శాసనసభలో జానారెడ్డి గారు అడిగినారు, మీరు రైతులకు రుణాలు ఏకకాలం ఇస్తామని చెప్పి మీరు దశల వారీగా ఇస్తున్నారు, రైతుల దగ్గర బ్యాంకర్స్ వడ్డీ వసూలు చేస్తున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆ వడ్డీ ఎవరు కట్టాలి? 35 నుంచి 40 లక్షలు ఉన్నారంటే ఒక నిమిషం, ఈ బడ్జెట్ సమావేశాల లోపల క్లియర్ చేస్తామన్న మాట ముఖ్యమంత్రి గారు సభలో హామీ ఇచ్చినారు. ఈ బడ్జెట్ లోపల 4000 రూపాయలు అయితే అసలుకు సంబంధించిందే పెట్టినారు తప్ప ఆ వడ్డీ ఏదైతే ముఖ్యమంత్రి గారు సభలో హామీ ఇచ్చినారో దాని గురించి ప్రస్తావన లేదు. అంటే సభలో ప్రతిపక్ష నాయకుడు ఒక పోరాటం చేసి తన ఎమ్మెల్యేలతో పోడియం దగ్గర కింద కూర్చున్నాం. మేము 8 గంటల వరకు సభలో కూర్చున్నాం. కింద 3-4 గంటలకు ఎగ్జామ్ చేస్తే కింద కూర్చుంటే మమ్మల్ని తీసుకపోయి అరెస్ట్ చేసి గాంధీ భవన్లో వదిలిపెట్టొచ్చారు, బస్లో తీసుకపోయి. తెల్లారి మేము సభకు పోకపోతే మాకు అష్యూరెన్స్ ఇచ్చారు. ఈరోజు చట్టసభలో వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే దాని గురించి కనీసం ప్రస్తావన కూడా దాని లేదు. ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులు ఏ విధంగా అంటే ఇంకో చిన్న ఉదాహరణ, డెట్ రిలీఫ్ కమిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి నేను సభలో బయట ఎన్నోసార్లు మాట్లాడితే ప్రభుత్వం డెట్ రిలీఫ్ కమిషన్ అని ఒక రిటైర్డ్ హైకోర్టు ఆధ్వర్యంలో పెడతామని ఒక బిల్లు తీసుకొచ్చి చట్టం చేసిన తర్వాత దాని ప్రకారం హైకోర్టు రిటైర్డ్ జడ్జిని అపాయింట్ చేయాలి, ఒక ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. బడ్జెట్ విషయానికి వస్తే జానారెడ్డి గారు చాలా ఇష్యూస్ ప్రస్తావించారు, అవి ఏమేమి జరగలేదంటారా? ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు 16-17లో 73 కోట్ల రూపాయలు 73,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి వచ్చినాయని చెప్పి వాళ్ళే మనకు రికార్డు ఇచ్చినారు. ఇచ్చి మళ్ళీ వాళ్ళు 1,13,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి వాళ్ళు పెట్టుకొని 1,49,000 కోట్ల బడ్జెట్ తయారు చేసినారు. ఆయన ఏమన్నారంటే బిఫోర్ లాస్ట్ ఇయర్కు మీరు కంపేర్ చేయండి, ఒక 14% ఎంతో మీ గ్రోత్ ఉంటే దాని ప్రకారం పెట్టుకోండి, కానీ అబ్నార్మల్గా మీరు బడ్జెట్ పెట్టుకుంటే ఇది ఒక ఆశల పల్లకిలో తీసుకెళ్లే విధంగా ఉంది తప్ప నిజానికి దగ్గరలో లేదు అన్న విషయాన్ని జానారెడ్డి గారు చెప్పారు. అదే కాకుండా ధర్నా చౌక్ ఎత్తేయడం కానీ, అదే విధంగా పావులా వడ్డీ మహిళలకు ఇవ్వకపోవడం కానీ, అదే విధంగా ఈరోజు విద్యుత్ ఇస్తున్నాం అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన ప్రాజెక్టుల మూలంగానే మీరు 2 ఏళ్ల ప్రాజెక్ట్ ఎవరు చేయరు. ఎవరన్నా మేము 2 ఏళ్ల ప్రాజెక్ట్ కట్టినామంటే నవ్వుతారు. ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఒక 5 ఏళ్ళు పడుతుంది. మేము 70% పూర్తి చేసిన కరెంటు ప్రాజెక్టుల మూలంగానే ఈ రోజు రాష్ట్రం సర్ప్లస్ పరిస్థితికి వస్తుంది. ఈ విధంగా దేశవ్యాప్తంగా కూడా కరెంట్ అనేది సర్ప్లస్ పరిస్థితి ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు అన్న విషయాన్ని జానారెడ్డి గారు సభలో చెప్పడం జరిగింది. సభలో జానారెడ్డి గారైనా V6లో రామ్మోహన్ రెడ్డి గారైనా ఒకటే వర్షన్, ఒకటే పార్టీ, ఒకటే రక్తం కదండి. కాంగ్రెస్ లో ఉన్నటువంటి రక్తం అట్లనే ఉంటుంది కదా సార్. పేర్లు చేంజ్ చేసుకొని ఎందుకు పెట్టాలి? ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ దేశానికి త్యాగం చేసిన ఇందిరాగాంధీ గారు సిక్కు తీవ్రవాదులు హత్య చేయడం జరిగింది, రాజీవ్ గాంధీ గారు తమిళ తీవ్రవాదులు హత్య చేయడం జరిగింది. అలాంటి మహానాయకులు ప్రధానమంత్రులు తీసేసి దేవతల పేర్లు పెట్టి ఒక సెంటిమెంట్ పెట్టుకోవాలి. ఈ రోజు ప్రాజెక్టులు మేమే చేసినామని చెప్పి నమ్ముతారా? పడుతుంది. కనీసం మీరు ప్రతిపక్షాలకు డిపిఆర్ ఇస్తున్నారా? ప్రాజెక్టు డిపిఆర్ గౌరవ ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి గారికి అంత సహనం ఎందుకు సంగప్ప గారు? నేను అసహనం, ఇంత అసహనం ఎందుకు జానారెడ్డి గారికి? నేను సభలో మేము చెప్పినవి మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాక వాళ్ళ రైతు రుణమాఫీ చెప్పినప్పుడు ఆన్ రికార్డ్ అసెంబ్లీ సాక్షిగా 4 దఫాలుగా 4,250 కోట్లు 4 సార్లు ఇస్తామన్నాం సంగప్ప గారు. 3 దఫాలుగా 12,500 కోట్లు 3 బడ్జెట్లో ఇచ్చాం. ఈ బడ్జెట్లో 4,000 కోట్లు పెట్టాం.
రైతు రుణాలు ముట్టిపోయినాయి కదా సార్. రైతులు వద్దనంత వరకు సార్ ఇంట్రెస్ట్ ఇస్తాను ముఖ్యమంత్రి చెప్పారా లేదా? ఉన్నవ సభలో ఇంట్రెస్ట్ ఇస్తాను ముఖ్యమంత్రి చెప్పారా లేదా? మాట్లాడక మీరు మాట్లాడండి ప్లీజ్. నేను మాట్లాడక మళ్ళీ మీరు మాట్లాడలేదు. మళ్ళీ నేను చెప్తాను సార్. 9 గంటలు కరెంట్ సార్. ఒక ముఖ్యమంత్రి గారు నువ్వు అవాయిడ్ చేస్తున్నావు. వడ్డీ ఇస్తారా ఇవరా? 4 సంవత్సరం మేము మేనిఫెస్టోలో, దయచేసి నా దగ్గర మేనిఫెస్టో పుస్తకం కూడా ఉంది, మీకు కావాలంటే ఇస్తా. మేనిఫెస్టోలో మేము ఎక్కడ కూడా ఒకసారి ఇస్తామని చెప్పలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఇస్తామని చెప్పలేము, మేము 4 సార్లు ఇస్తామని చెప్పలేము. మేము ఏమన్నాం, రైతు రుణమాఫీ చేస్తాం, ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేస్తాం. మనం చెప్పింది చెప్పినట్టు గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు వాళ్ళు అడిగారు, నేను సమాధానం చెప్తాను. 4 దఫాలు ఇస్తామని ఇచ్చినాం సార్. సరే ఇలా రైతులు వద్దన్నంత వరకు 9 గంటల కరెంట్, ఉదయం 7 గంటలకు V6 ప్రారంభం అయితే 8 గంటలకు బంద్ అయితే సార్. గతంలో మేము చూసేది సార్, టీవీ అంటే 99 సార్లు బంద్ అయ్యేది సార్. ఏంది కరెంట్ ఉండేది కాదు. ఇలా రైతులు వద్దన్నంత వరకు 9 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఇవి అమలు చేసింది వాస్తవం కాదా సార్? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంగప్ప గారు నా దగ్గర 212 జీవోలు ఉన్నాయి సార్. 212 జీవోల ద్వారా 212 జీవోల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా మేనిఫెస్టోలో ఉన్న అంశాలతో పాటు బడ్జెట్ పెట్టిన అంశాలన్నింటినీ అమల్లోకి తీసుకొచ్చాం సార్. 1-2 తప్ప 100% మేనిఫెస్టోను అమలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో 29 రాష్ట్రాలు కోట్లన్నీ కొట్టేస్తున్నాయి జీవాలన్నీ. 60,000 ఉన్నాయి సార్. 60,000 ఇండ్లకు టెండర్లు పిలిచాం సార్. 21,000 ఇండ్లు కట్టడంలో ఎన్ని కట్టిన ఇండ్లు చెప్పు. మాట్లాడిస్తే పాలమూరు ఆకుపచ్చ మీరు మళ్ళీ టైం తీసుకోండి సార్. ఆయన చెప్పండి, ఆయన ఏం చెప్పాలి కూడా చెప్పండి. మొన్న చరిత్రలో ఎక్కడ లేని విధంగా 11 నెలల్లో 60,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే భక్త రామదాస్ ప్రాజెక్టు ప్రారంభించి డిజైన్ మార్చి 11 నెలలు కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతినిత్యం రివ్యూలు పెట్టి ప్రారంభించింది. పాలమూరులో పూర్తి చేసిన ఒక్క ప్రాజెక్ట్ లేదు, ఒక ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. రైతులు చెట్లకు ఉరేసుకొని ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. ఆ కాంగ్రెస్ వాళ్ళు కొద్దిగా ఎక్కువ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. వారు కొద్దిగా ఎక్కువ సమయం ఇవ్వండి. ఏమైంది సార్ వాళ్ళు మాట్లాడాక సార్ ఆయన 5 నిమిషాలు సమయం ఇవ్వండి సంగపోయినా ఇట్లయితే నేను మాట్లాడాను. 5 నిమిషాలు టైం ఇవ్వండి. 5 నిమిషాలు మాట్లాడాక 6 నిమిషాలు సార్ పిల్లగాళ్ళకి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. వాస్తవం కదా సార్? రామ్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలని చెప్పండి సార్. ఇంత అసహనం ఎందుకు సార్? పవర్ బై పరేషన్ సార్. 50 ఏళ్ళు దేశాన్ని దోషేస్తున్నారు. రవలి గారు మీకేమన్నా రామారెడ్డి గారు జానారెడ్డి గారు బడ్జెట్ మాట్లాడుతున్నాం ఆయన ప్రసంగం మీద గురించి చెప్తున్నా. 36 నోటిఫికేషన్ ద్వారా ఇప్పటికే 32,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఎంతమంది చేరారు? 6,000 మంది ఫుల్ఫిల్ అయ్యారు. 12,000 మంది పోలీసు ఉద్యోగాలు ఇచ్చాం. 2,879 విద్యుత్ ఉద్యోగాలు ఇచ్చాం. వైద్య సేవలో 765 ఉద్యోగాలు ఇచ్చాం. పోలీసు రంగంలో 12,000 వదిలేసింది. మీరు గుడ్డిగా పనులు తోమారా? ఒక్క నిమిషం
రవలి గారు ఒక్క నిమిషం. మీరు చెప్తూనే ఉన్నారన్న ప్రతి దానిలో సేమ్ ఇదే అరిపోయిన చెప్తూనే ఉన్నారు, ఇవే చెప్తున్నారు. కేసీఆర్ గారిని ఎట్లా మోయాలో అట్లా మోస్తూనే ఉన్నారు. మీ అన్ని డిబేట్లు చూస్తూనే ఉన్నాం. ప్రతిపక్షాలు మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తే మీరు విని ఫస్ట్ వినడం నేర్చుకోండి. రామ్మోహన్ రెడ్డి గారు రవలి గారు ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. జానారెడ్డి రామ్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇట్లాంటి చర్చ కాదండి. P6 ద్వారా లక్షల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. మీకు చేతగాక మీరు చేయలేక మీరు వదిలేని పనులన్నీ మేము చేస్తున్నాం సార్. 200 పనులు రామారెడ్డి గారు మీరే అనుకుంటారు. రామారెడ్డి గారు రామారెడ్డి గారు మీరు ఆగండి. మీరే ఫస్ట్ మీరు ఆగండి ప్లీజ్. కన్ఫ్యూజన్ అయిపోయి ఆగమైపోయారు సార్ వీళ్ళంతా. సర్వే రిపోర్ట్ లో 106 మేము గెలుస్తున్నాం. ఒక్క నిమిషం. విద్యుత్ విషయానికి వస్తే ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ గా 27,000 గ్రామాల్లో విద్యుదీకరణ లేదు అనే విషయాన్ని గమనించి ఈ 2 సంవత్సరాల్లో 17,000 గ్రామాలను పునరుద్ధరించడంలో రాష్ట్రానికి సహకరించింది. అది రాష్ట్రం యొక్క ఘనత కాదు. ఇంకా ఇక్కడ విషయానికి వస్తే ఉద్యోగాల విషయానికి వస్తే ఇన్ని భర్తీ చేసినాం, అన్ని భర్తీ చేసినాం, ఈ ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు, మల్లన్న సాగర్ దానికి కరెక్ట్గా డిపిఆర్ లేదు. ఇంత కెపాసిటీ ఉండద్దు అంటే వాళ్ళు కావాల్సుకొని దాన్ని డిలే చేయడం కోసం చేస్తారు. అంటే ప్రతిపక్షాల మాటలు ఏవి తీసుకోరు. గ్రూప్ 2 నోటిఫికేషన్ లో పారదర్శకత లేదు. ఉద్యోగాలు ఇంతవరకు భర్తీ చేయలేదు. ఎంసెట్ అనేది అన్న నేను చెప్పేది వినండి అన్న. ఎంసెట్ నోటిఫికేషన్ లో 3-4 ఎంసెట్లు రాయడం అనేది అసలు మన దేశ చరిత్రలోనే మన తెలంగాణ అనేది నెంబర్ 1 లో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా చూసుకుంటే ఏది కాలేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ రద్దు చేసింది అనేది ఎంత చరిత్ర అనేది గుర్తు పెట్టుకోండి. ఇంకొకటి తీసుకుంటే కనీసం మాట్లాడనివ్వండి అన్న. మీరు 39 సార్లు లీక్ అయ్యి ఇచ్చిన పనులు వాస్తవం కాదా, మేము ఇచ్చిన జీవోలు వాస్తవం కాదా, మేము ఇంతకంటే ముందు టైం లేదు. షాదీ ముబారక్ అని తీసుకొచ్చారు. 2,25,000 ఆడపిల్లకి ఇవ్వాలని చెప్పి మేము థ్యాంక్ యూ రవలి గారు, జీవన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం చెప్పినందుకు ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.